నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్లు జగతికి రక్ష. ఒక చెట్టు నాటడానికి 1 గంట పడుతుంది. చెట్లు పెరగడానికి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ చెట్టు నీడలో మనం 100 ఏళ్లు హాయిగా కూర్చోవచ్చు. ఒక చెట్టు నాటితే రేపటి తరం భవిష్యత్తుకు ఆశను నాటినట్టే అని ఒక శాస్త్రవేత్త అన్నారు. మనతో ఉంటూ మనకి ఆహారాన్ని, ఆక్సిజన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ నిత్యం మనిషికి సాయం చేసే మొక్కలను కాపాడుకోవడం మన బాధ్యత. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన అర్జున చెట్టు గురించి తెలుసుకుందాం. ఆశ ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని అందించడానికి, నీడనివ్వడానికి ప్రతి మనిషి జీవితంలో ఓ అర్జున చెట్టు ఉండాలి. పల్లెటూర్లలో చెరువుల దగ్గర, కొండల మీద బాగా ఏపుగా ఎదిగే అర్జున చెట్టు చాలామందికి అర్జున చెట్టు తెలియకపోవచ్చు. మన తాత అమ్మమ్మలకు తెలుస్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఒక సంజీవనిలా ఉంటుంది. మనిషికి, శరీరానికి హృదయం ఎంత ముఖ్యమో, ఆ హృదయము ఆరోగ్యంగా ఉండాలి అంటే అర్జున చెట్టు అంతే కీలకం. ఇది మన పూర్వీకులు ఎంతో విలువైన ఔషధంగా భావించిన చెట్టు. ఇప్పుడు కొంచెం మర్చిపోతున్నాం. అలాంటి గొప్ప వృక్షమైన అర్జున చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ఈ 3 ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉంటాయి. అలాగే పరాక్రమాన్ని ప్రదర్శించాలి అంటే కూడా చెట్లే ఆధారం. ఈ 3ంటిని అందించేవి చెట్లే. మన బలాన్ని, పరాక్రమాన్ని ప్రదర్శించేవి కూడా చెట్లే. పూర్వకాలంలో ఆయుధాలుగా చెట్లను వినియోగించేటటువంటి సందర్భాలను శ్రీరామాయణంలోనే మనం గమనించవచ్చు. మహావీరుడు ఆంజనేయుడు శ్రీరామాయణం అంతా కూడా ఏ విధమైన ఆయుధాన్ని తాను చేతబుచ్చుకొని యుద్ధం చెయ్యలేదు. మహర్షి వాల్మీకి ఆ శ్రీరామాయణం అంతా కూడా ఎక్కడైతే పంపానది సరోవర తీరంలో ఆంజనేయ స్వామి వారి ఉనికి తొలిసారిగా ప్రస్తావనగా ప్రారంభమైందో ఆ క్షణం నుంచి పట్టాభిషేకం వరకు ఆంజనేయ స్వామి వారి చేతిలో ఏ ఆయుధము లేదు, చెట్లు తప్ప. పిడికిలి బిగించి ముష్టిఘాతం లేదా కనిపించేటటువంటి చెట్టు లేదా కనిపించేటటువంటి పెద్ద కొండ రాయి, వీటిని మాత్రమే ఆంజనేయ స్వామి వారు ప్రయోగించారు. కానీ గద ప్రస్తావన శ్రీరామాయణంలో ఎక్కడా కనపడదు. ఆంజనేయ స్వామి వారు విరివిగా ప్రయోగించిన ఆ ఆయుధాలలో ఒక ఆయుధం అర్జున వృక్షం, తెల్ల మద్ది. శ్రీరామాయణం అంతా కూడా ఈ అర్జున వృక్ష ప్రస్తావనలు మనం గమనించవచ్చు. మలద, కరుష ఈ దేశాలలో విరివిగా ఈ అర్జున వృక్షాలు కనిపిస్తాయి అంటూ శ్రీరామాయణం. బాలకాండలో మహర్షి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి తెలియజేసే సందర్భం అది. ఎందుకు ఇలా చెప్పాడా మహర్షి విశ్వామిత్రుడు రాముల వారికి అంటే, చేవ బాగా కల ఈ అర్జున వృక్షం మహావృక్షం, అమృతమయమైనటువంటి గాలి అందించే విధంగా ఈ వృక్షం ఎదిగి సుగంధభరితమైన సువాసనలతో, బలమైనటువంటి మొదలుతో అతిపెద్దదిగా దీర్ఘకాలంగా ఉండే ఈ వృక్షము బాహుబలాన్ని కూడా ప్రదర్శించే నిమిత్తమై వినియోగించుకోవచ్చు. ఇతడు వాలి మహాబలశాలి. సాక్షాత్తు రావణుడితో యుద్ధం ఏర్పడినప్పుడు ఈ వాలి ఆ రావణుడిని తన చంకలో ఇలా పెట్టుకొని 4 సముద్రాలలో సాయంత్రం అయ్యే వరకు ఉదయ సంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయంత్రం సంధ్యావందనం ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు చంకలో రావణాసురుని పెట్టుకొని
4 సముద్రాలలో 4 కాలాలలో సంధ్యవార్చిన మహాబలశాలి వాలి అంటూ ఆ బలాన్ని సుగ్రీవుడు ప్రస్తావన చేయగానే అక్కడ ఉన్నటువంటి 7 మద్ది చెట్లను రామచంద్రమూర్తి అలవోకగా తన ధనుస్సును సంధించి అమ్ముల పొదిలో ఒక అస్త్రాన్ని తీసి అలా అమర్చి ఇలా విదిల్చి ఆ బాణాన్ని ప్రయోగించగా 7 మద్ది చెట్లను ఈ ఒకే ఒక్క బాణం ఏకకాలంలో కూల్చివేయడంతో సుగ్రీవుడు సంతోషించాడు అని కిష్కింధకాండలో కూడా ఈ వృక్ష ప్రస్తావన. మద్ది చేవ కలది, దీర్ఘకాలికం, మన్నికతో ఉండేది. ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అంటే పర్ణశాల, పంచవటి, ఆ నిర్మాణానికి కావలసినటువంటి కలప మద్ది చెట్టు, అర్జున వృక్షం. దీర్ఘకాలికం, మన్నిక ఉన్న కారణం చేత ఆ మద్ది చెట్టుతో నిర్మాణం చేసిన, కలపతో నిర్మాణం చేసిన తలుపులు, కిటికీలు, అలాగే పునాది స్తంభాలు, కప్పుకు కూడా వినియోగించేటటువంటి స్తంభాలు, ఈ పర్ణశాల, ఈ గృహం దీర్ఘకాలం ఆనందాన్ని అందించేది అంటూ శాస్త్రం ప్రకటించింది. శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం, అనేక తెలుగు కావ్యాలు అన్నింటిలో కూడా అర్జున పుష్పం, అర్జున అనే ప్రస్తావనలను మనం గమనించవచ్చు. ఈ బదరి అనేటటువంటి రేగు చెట్టు సందర్భం వచ్చిన ప్రతి చోట ఆ వెనుకనే అశ్వత్థో బదరీచ చందనతరు మందార కల్పద్రుమౌ అనే క్రమంలో కరవీరైర్ జాజికుస్మై 2వ లైన్ వరుస. అర్జున వృక్షానికి మరో పేరు కరవీరము అని కూడా ప్రస్తావన చేస్తారు. అయితే ఈనాటి కాలంలో కరవీరము అనగా గన్నేరు అనేటటువంటి ప్రచారం జనబాహుళ్యంలో విస్తృతంగా ఉంది. తెలుపు, నెమలి, చర్మవ్యాధి, తెల్లమద్ది, కరవీరము, గన్నేరు, వెండి, కంటి రోగం, గడ్డి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా సూర్యరాయాంధ్ర నిఘంటువు అర్జున అన్న శబ్దానికి ఇవన్నీ అర్థాలు అంటూ సూచిస్తుంది. అర్జున వృక్షం కంటి వ్యాధి కూడా, చర్మవ్యాధి కూడా ఎలా వ్యాధికారకమో అలా ఆనందాన్ని కూడా కలిగించేది, ప్రశాంతతనిచ్చేది. కనుకనే ఈ పర్యాయ పదాలలో విశేషంగా తెలుపు, తెల్లమద్ది, గడ్డి, గన్నేరు ఈ పదాలన్నింటినీ సూర్యరాయం అనే గ్రంథం మనకు వివరణగా సూచనాత్మకంగా తెలియజేస్తుంది. సీతాన్వేషణ నిమిత్తమై రామచంద్రమూర్తి ఇంకా జటాయువు అలాగే శబరి వీరిని కలుసుకొనలేదు. సీత అపహరింపబడింది అన్న సత్యం తెలియగానే హతాశుడై హా సీత అంటూ విలపిస్తూ ఒక చెట్టు క్రింద కూర్చొని తన దుఃఖాన్ని ప్రకటించాడు. ఆ రాముడి దుఃఖాన్ని ఆ చెట్టు కూడా గ్రహించి జాలితో కొమ్మలు వంచి తన దుఃఖాన్ని కూడా ప్రకటించింది. అది అర్జున వృక్షం. మీరేమైనా చూచారా, మీరేమైనా చూచారా అంటూ రామచంద్రమూర్తి హృదయ విదారకంగా విలపిస్తూ కొండలను, బండలను, చెట్లను, మొక్కలను అన్నింటినీ కూడా ప్రశ్నిస్తాడు. అన్నీ కూడా నిశ్శబ్దంగా చలనం లేకుండా ఉండగా అన్నీ కూడా చివరలో కాస్త తలలు వంచినట్లుగా కొమ్మలు వంచుతాయి. అందులో ప్రథమ గణ్యం అర్జున చెట్టు. ఇలాంటి ఈ చెట్టు మన ఉనికికి మూల కారణం అయి ఉన్నది. ఇంటిలో మాట నెగ్గడం లేదు, మన మాట ఎవరు వినడం లేదు, మన మాటలో ఉండేటటువంటి అర్థాన్ని ఎవరు గ్రహించడం లేదు. పెద్దరికం పోగొడుతున్నారు, పెద్దరికం కావాలి. ఇలాంటి ఊహలు కలవారంతా అర్జున చెట్లను పెంచి పోషించాలి. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ మొక్కను పెంచి మహావృక్షంగా మార్చినట్లయితే ఆ మొక్క ఎదిగినట్లుగా ఈ స్వాతి నక్షత్రం వారికి సంబంధించిన లేక తులారాశి వారికి సంబంధించిన సమస్త సమస్యలు మటుమాయమవుతాయి. ఆ వృక్షం మహావృక్షంగా మారినట్లుగా పదవి లభిస్తుంది. రాజకీయవేత్తలు పదవి కావాలి అనేటటువంటి ఆలోచన కలవారు, అలాగే తమ పదవి ద్వారా 10 మందికి మేలు చెయ్యాలి అనేటటువంటి ఊహ కలవారు కూడా అర్జున చెట్టు, అర్జున వృక్షాన్ని పెంచి పోషించాలి. శతభిషం, ఆర్ద్ర, స్వాతి
ఈ మూడు కూడా రాహు నక్షత్ర సంబంధితములుగా చెప్పబడిన నేపథ్యంలో ఈ 3 నక్షత్రాల వారు కూడా అంటే కుంభరాశి, తులారాశి, మిథున రాశి, ఈ రాశుల వారు కూడా అర్జున చెట్టు లేక ఆ మొక్కను తెచ్చి పెంచి పోషించినట్లయితే సమస్తమైన సమస్యలు మటమాయమవుతాయి, పదవి లభిస్తుంది. పదవి కావాలి, పెద్దరికం కావాలి అనే వారంతో కూడా పెంచి పోషించవలసిన మహావృక్షం, అమృత వృక్షం అర్జున వృక్షం. ఇవి అర్జున వృక్షానికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకున్నాం. వృక్షాలను కాపాడుకుందాం, ప్రయోజనాన్ని సాధిద్దాం. మరికొన్ని వృక్షాల గురించిన విశేషాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. అర్జున చెట్టు ఆధ్యాత్మికత, విశిష్టత, గొప్పతనం గురించి చూశాం కదా. ఆయుర్వేద సాంప్రదాయ వైద్యంలో ఎంతో విశిష్టత కలిగిన అర్జున చెట్టు మనకు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు తెల్లమద్ది చెట్టు అర్జున. ఒక్క ముక్కలో దీని గురించి చెప్పాలంటే గుండెకి బలం, ఆరోగ్యానికి వరం ఈ తెల్లమద్ది అని చెప్పొచ్చు. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా నిలిచి ఎందరికో ప్రాణాలని దానం చేస్తూ తరతరాలుగా మానవాళికి ఆరోగ్యాన్ని పంచుతున్న వనమూలికలు ఎన్నెన్నో ఉన్నాయి. అడవిలో, నదీ తీరాలలో గుబురుగా పెరిగి ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతోటి ఎన్నో రోగాలను పారదోలేటటువంటి అరుదైనటువంటి సంపద మన తెల్లమద్ది చెట్టు. తన పేరే కాదు, తను చేసేటటువంటి ఆ పనులలో, ఆ కార్యాల్లో కూడా అర్జునుడిలాగా ఆ రోగాల్ని ఛేదించేటటువంటి ఈ వృక్షం నిజంగా ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో తెల్లమద్దికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ముఖ్యంగా గుండె సంబంధమైనటువంటి వ్యాధులకి ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ద బెస్ట్ ఔషధం కింద ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉంది. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా దీనిపైన అనేక పరిశోధనలు చేసి ఈ మద్ది బెరడులో ఉండేటువంటి ఔషధ గుణాలని కన్ఫైన్ చేశారు, నిర్ధారించారు. టానిన్స్, అలాగే ఇంకా సపోనిన్స్, ఫ్లావనాయిడ్స్, కాల్షియం, ముఖ్యంగా మెగ్నీషియం ప్రధానంగా, అలాగే జింక్, కాపర్, 1 కాదు 2 కాదు అనేక మూలకాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు, నిర్ధారించారు. ఈ గుణాల వల్లనే మద్ది చెట్టు తాలూకు ఆ పట్ట కానీ ఆ భాగాలు కానీ గుండె కండరాల్ని శక్తివంతం చేస్తుంది, రక్తనాళాలని బలోపేతం చేస్తుంది, రక్తం తాలూకు ఆ సరఫరాని మెరుగుపరుస్తుంది, బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులతో బాధపడే వాళ్ళలో కనిపించేటువంటి ఆయాసం, అలసట, కొంచెం నడిచినా వచ్చేటటువంటి ఆయాసం, ఇలాంటి లక్షణాలు తగ్గించడానికి ఇది ది బెస్ట్ మెడిసిన్ కింద పనిచేస్తుంది. గాయాలని మాన్పడానికి, అలాగే విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మన సంస్కృతిలో, ఆయుర్వేదంలో ఒక అంతర్భాగంగా నిలిచిపోయింది. గుండె దడ, అలాగే గుండె నీరసం, ఆయాసం, అలసట, కొంచెం నడిచినా కానీ ఆయాసం రావటం, రక్తపోటు ఎక్కువ ఉండటం, ఇలాంటి వాటితో పాటుగా ఛాతి నొప్పి గుండె జబ్బుల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. సాధారణంగా వంశపారంపర్య కారణాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. అలాగే కొవ్వు ఎక్కువ అవటం శరీరం లోపల, అలాగే ఊబకాయం, అలాగే మందగించినటువంటి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైలు, ఇంకా మానసిక ఒత్తిళ్ళు, పొగ తాగటం, ఇవన్నీ కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణం కింద నిలుస్తున్నాయి. అలాగే డయాబెటీస్, వయసుతో పాటు వచ్చేటటువంటి మార్పులు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఈ తెల్లమద్ది అంటే అర్జునాన్ని ఎలా వాడుకోవాలి? 1 నుంచి 6 గ్రాముల ఈ తెల్లమద్ది బెరడు పొడిని తీసుకోవాలి ఇంటర్నల్గా, డివైడెడ్గా. దీన్ని 2 పూట్ల కూడా వేడి ఆవు పాలతో కలిపి తాగొచ్చు. లేదా మరొక పద్ధతి ఏంటంటే మేగడ తీసేటటువంటి పాలలో ఈ పొడి కలిపి బాగా కాచి కొద్దిగా బెల్లం కలుపుకొని ఇంటర్నల్గా తాగొచ్చు, టీలాగా. అయితే ఇది ట్యాబ్లెట్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో కూడా ఎక్స్ట్రాక్ట్ రూపంలో లభిస్తూ ఉంది. ఒకవేళ అలాంటిది ఏమన్నా వాడుకోదొస్తే 500 మిల్లీగ్రాములు ఫుడ్ తర్వాత తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా తీసుకోవడం మంచిది. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే గుండె కండరాలు శక్తివంతం అవుతాయి, రక్తపోటు పెరగకుండా ఇది సహాయపడుతుంది. అలాగే మరొకటి ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఉబ్బసం. ఇది ఒక్కొక్కసారి శ్వాసకోశ సమస్యల వల్ల రావచ్చు, గుండె సమస్యల వల్ల కూడా రావచ్చు. గుండె సమస్యల వల్ల వస్తే కార్డియాక్ ఆస్తమా అని కూడా అంటారు. ఏదేమైనా ఈ ఆయాసం, బ్రెత్లెస్నెస్, ఆన్ ఎగ్జర్షన్ ఇలాంటి వాటిలో ఈ అర్జున అమోఘంగా పనిచేస్తుంది.
సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే పిల్లి కోతలు, దగ్గు, ఆయాసం, ఛాతీ బిగుతుగా అనిపించడం ఈ ప్రధాన లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. ఆయాసం ఉన్నప్పుడు సాధారణంగా ఎలర్జీలు కానీ, వాయు కాలుష్యం, అలాగే చల్లటి వాతావరణం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు ఇలాంటి ఆయాసానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి తెల్ల మద్దిని ఎలా వాడుకోవాలి అంటే 60 మిల్లీలీటర్ల మద్ది పట్ట తాలూకు కషాయం, అంటే మద్ది చెట్టు పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకొని కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం గాయాలి. దీన్ని 60 ml రోజుకి 2 పూట్ల కూడా డివైడెడ్గా తీసుకోవాలి. తీవ్రమైన సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి ఆహార వసతిని మీరు తయారు చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు పగలు ఉపవాసం ఉండాలి, రాత్రిపూట వెన్నెలు తగిలే చోట ఒక పాత దంపుడు బియ్యం, అలాగే ఆవు పాలు, అలాగే పటికి బెల్లం కలిపి ఒక పాయసంలాగా తయారు చేసుకోవాలి. వెన్నెలలో తెల్లారుజామున 4 గంటల వరకు కూడా ఈ పాయసాన్ని ఉంచి దానికి 10 గ్రాముల తెల్లమద్ది చెక్క పొడిని కలిపి లోపలికి తీసుకోవాలి. ఇది తిన్న తర్వాత దాదాపుగా ఒక 12 గంటల పాటుకి నిద్రపోకూడదు. ఇలాగ 3 పౌర్ణమి రాత్రులు చేయాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ ఆయాసం విషయంలో ముఖ్యంగా కార్డియాక్ ఆస్మాల ఉపయోగం కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే మరొక సమస్య మూత్ర సంబంధ సమస్య. చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు, ముఖ్యంగా మహిళలు. సాధారణంగా మూత్రం ధారాళంగా రాకపోవడం అనేది ఈ యూరినరీ స్ట్రాంగులేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. మూత్రంలో మంట అనుబంధ లక్షణం కింద ఉంటూ ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రధానంగా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు చాలా తక్కువ మొత్తంలో ఈ మూత్రం అనేది వస్తూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే సాధారణంగా ఇలాంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ అనేవి మూత్రపిండాల్లో రాళ్ళ వల్ల రావచ్చు, లేదా ప్రోస్టేట్ గ్రంథి మగవాళ్ళలో ఆ సమస్య వల్ల రావచ్చు, లేదా డీహైడ్రేషన్ వల్ల కూడా రావచ్చు. కొన్ని రకాల మందులు కూడా యూరినరీ బర్నింగ్కి కారణం అవుతూ ఉంటాయి. ఏదేమైనా ఇలాంటప్పుడు తెల్ల మద్ది ఉపయోగపడుతుంది. దీని వాడకం ఎలా అంటే మద్ది చెక్క కషాయం లేదా మద్ది చందనం కలిపినటువంటి కషాయం, దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. మూత్రంలో మంట ఉందనుకోండి, అప్పుడు మద్ది చెక్క చూర్ణాన్ని పాలకు కలిపి లోపలికి తీసుకోవచ్చు. ఇది వీర్య నష్టంలో కూడా ఉపయోగపడుతుంది. ఆ వీర్య నష్టం తర్వాత వచ్చేటువంటి నీరసం తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఆసక్తికరమైనది యంగ్స్టర్స్లో మొటిమలు, అలాగే దాని తాలూకు మచ్చలు. మొటిమలే సమస్య అనుకుంటే దాన్ని పిండటం వల్ల మచ్చలు తయారవుతాయి, అవి ఇంకా సమస్య. ముఖం పైన ఎర్రటి మచ్చలు తయారవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయి. అలాగే ఇవి చీముతోటి కూడి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకసారి నల్లటి మచ్చలు, అలాగే పిగ్మెంటేషను, చర్మం పైన గరుకుదనం, ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు తెల్లమద్దిని ఎలా వాడుకోవాలి అంటే ఈ తెల్లమద్ది అంటే అర్జున చెట్టు బెరడు తాలూకు పట్ట, అలాగే మంజిష్ట, ఈ రెండింటినీ కలిపి పొడి చేసుకొని నీళ్ళకి కలిపి ముఖానికి లేపనం కింద పూసుకోవాలి. లేదా మరొక వేరియేషన్ ఏంటంటే తెల్లమద్ది చెట్టు బెరడ్ని మంచి నీళ్ళతోటి అరగదీయాలి. ఈ గంధాన్ని రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయం కడిగేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఆయుర్వేద ప్రకారంగా ఇది రక్త దోషాలను నివారిస్తుంది, చర్మానికి కాంతినిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ మొటిమలకి కారణమయ్యేటటువంటి ఆ బ్యాక్టీరియాని అరికడతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్స్, అంటే తగ్గని వ్రణాలు ఉన్నాయనుకోండి, ఇది ఒక హెడ్ రెమెడీ లాగా, ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఎంతో కాలం నుంచి మానకుండా ఉండేటువంటి గాయాల వల్ల చీము పడుతుంది. ఆ తర్వాత దుర్వాసన వస్తూ ఉంటుంది, నొప్పి, వాపు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి, పుండ్లు పెద్దవి కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు ఇక గ్రాఫ్టింగ్ కూడా లొంగని పరిస్థితి వచ్చేస్తుంది. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంకా బ్లడ్ ఫ్లో తగ్గటం, డయాబెటీస్, ఇంకా ఇమ్యూనిటీ తగ్గటం, ఇలాంటి అంశాల వల్ల, పోషకాహార లోపం వల్ల ఈ అల్సర్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ కండిషన్కి వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు తెల్ల మద్ది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఉపయోగకరమైంది మద్ది తాలూకు ఆకులు, అంటే మద్ది చెట్టు ఆకుల్ని కాల్చి మసి చేయాలి. దీన్ని సింపుల్గా నాన్ హీలింగ్ అల్సర్స్ పైన, తగ్గని పుండ్ల పైన డస్టింగ్ పౌడర్ లాగా అప్లై చేయాలి. లేదా మరొక మంచి వేరియేషన్ ఏంటంటే సింపుల్గా మద్ది ఆకుల్ని ఎండబెట్టి కాల్చి బూడి చేసి ఆ బూడిదని ఆ మొండి వ్రణాల పైన అప్లై చేసి తర్వాత పచ్చి మద్ది ఆకులతోటి కట్టుకట్టాలి. అంటే మనం ఒక బ్యాండేజ్ ఎట్టు కడతాం అట్లా మద్ది ఆకులతోటి కట్టుకట్టాలి. ఏ పుండైనా సరే మానకపోతుంటే ఇలాగా మద్ది ఆకుల్ని కట్టుకడుతూ ఉంటే ఫాస్ట్గా హీలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే దీనికి కషాయ రసం ఉంటుంది కాబట్టి వ్రణాలను శుభ్రం చేస్తుంది, మాన్పుతుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ని అరికట్టడానికి సహాయపడతాయి. అలాగే మెయిన్గా టిష్యూ రీజవనేషన్కి సహాయపడతాయి. గాయాలు త్వరగా మానడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక విరిగిన ఎముకలలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
తీవ్రమైనటువంటి నొప్పి, వాపు, ఇంకా చేతులు కదల్చడానికి ఇబ్బందులు, ఇలాంటివి ఈ విరిగిన ఎముకల వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఇది బాగా హైపర్ సెన్సిటివిటీ కూడా డెవలప్ అవుతుంది. సాధారణంగా ప్రమాదాల వల్ల కానీ, కింద పడటం వల్ల కానీ, లేదా ఆటలాడేటప్పుడు గాయాల వల్ల కానీ ఎముకలు బలహీనం పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఆస్టియోపోరోసిస్ వచ్చి ఎముకలు విరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ తెల్లమద్ది బెరడ్ని పొడి చేసుకొని రోజుకి 2 సార్లు 2 పూట్ల కూడా అర చెంచాడు పొడిని 1 చెంచాడు ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే ఈ హీలింగ్ అనేది జరిగి ఫ్రాక్చర్స్ హీల్ అవుతాయి. ఎందుకంటే ఇది సంధానానికి ఉపయోగపడుతుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఈ తెల్లమద్ది అంటే అర్జున అనేది అనేక రకాలుగా మనకి సహాయపడుతుంది, ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది. దీన్ని సరైనటువంటి పద్ధతిలో, సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి వరాల గురించి తెలుసుకోవటం, వాటిని సద్వినియోగం చేసుకోవటం మనందరి బాధ్యత. మద్ది తన ప్రతి భాగంతో మన ఆరోగ్యానికి తోడ్పడటానికి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందల్లా దాని శక్తిని గుర్తించడం, దాన్ని ఆశ్రయించడం. ఇలాంటి మరొక చెట్టు గురించి, దాని ఔషధ విలువల గురించి ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం. ఓం ధన్వంతరాయే నమః. అర్జున చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువలు తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.